గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ నెంబర్ 24 వుడ్ మరియు యూజ్డ్ టు రెండు సెంటెన్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక మార్క్ క్యారీ చేస్తుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎ మార్క్, సో యూ విల్ గెట్ 2 మార్క్స్. వుడ్ యూజ్డ్ టు సాధారణంగా ఒక సెంటెన్స్ వుడ్తో ఉంటుంది, ఇంకొక సెంటెన్స్ యూజ్డ్తో ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ రెండు కూడా అప్లై అవుతుంటాయి. ఓకే, వుడ్ అంటే చేస్తాను, ఫ్యూచర్లో చేస్తాను. యూజ్డ్ టు అంటే చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. యూజ్డ్ టు అంటే చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు అనే దానికి యూజ్ చేస్తాం. ఐ యూజ్ టు స్మోక్ అంటే నేను గత కాలంలోనే స్మోక్ చేసేవాడిని, ఇప్పుడు స్మోక్ చేయట్లేదు. ఐ వుడ్ స్మోక్ నేను స్మోక్ చేస్తాను. ఓకే, డ్యూరింగ్ సమ్మర్ ఐ స్పెండ్ మై మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్. సమ్మర్ టైంలో నా డబ్బులు మ్యాంగోస్ మీదే ఖర్చు పెడతాను. డ్యూరింగ్ సమ్మర్ ఐ వుడ్ స్పెండ్ మై మనీ ఆన్ మ్యాంగోస్. లేకపోతే నేను సమ్మర్ టైంలోని మ్యాంగోస్ మీదే డబ్బులు ఖర్చు పెట్టేవాడిని అని రావాలనుకోండి. డ్యూరింగ్ సమ్మర్ ఐ వుడ్ స్పెండ్ మై మనీ ఆన్ మ్యాంగోస్. ఇంకొక రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. ఆ వెర్బ్ని V1లో యూజ్ టు ప్లస్ V1 లేకపోతే వుడ్ ప్లస్ V1 వెర్బ్ ఫామ్ ఫస్ట్ ఫామే రాయాలి. డ్యూరింగ్ సమ్మర్ ఐ వుడ్ స్పెండ్ మై మనీ ఆన్ మ్యాంగోస్. సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ రోడ్ ఎ బైసికల్ టు మై ఆఫీస్. రోడ్ అనేది వెర్బ్ V1 అవ్వాలి, ఇప్పుడు రైడ్ అవ్వాలి. ఇది వెన్ ఐ వాజ్ యంగ్ నేను యువకుడుగా ఉన్నప్పుడు అంటే పాస్ట్ టైమ్ చేసేవాడిని. ఐ యూజ్ టు రైడ్ ఎ బైసికల్ టు మై ఆఫీస్. ఐ యూజ్ టు రైడ్ ఎ బైసికల్ టు మై ఆఫీస్. థర్డ్ ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ హెల్ప్డ్ హిస్ ఫాదర్ ఇన్ ఫార్మింగ్ వెన్ హీ వాజ్ యంగ్. యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి పొలంలోనే హెల్ప్ చేసేవాడట. హీ హ్యాడ్ హెల్ప్డ్ హిస్ ఫాదర్ ఇన్ ఫార్మింగ్. హీ యూజ్ టు హెల్ప్ హిస్ ఫాదర్. అలా నాన్నగారికి సహాయపడేవాడు. యూజ్ టు హెల్ప్ హిస్ ఫాదర్ ఇన్ ఫార్మింగ్ వెన్ హీ వాజ్ యంగ్. ఫోర్త్ ఎగ్జాంపుల్, హీ వెంట్ టు ద ఫార్మ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వర్క్డ్ స్టిల్ సన్సెట్. వెంట్ అనేది వెర్బ్ ఫామ్. హీ యూజ్ టు గో టు ద ఫార్మ్. వెంట ఏమవుతుంది V1 గో. యూజ్ టు గో టు ద ఫార్మ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ వర్క్డ్ స్టిల్ సన్సెట్. ఫిఫ్త్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఇన్హెరిటెడ్ మై ల్యాండ్ ఫ్రమ్ మై పేరెంట్స్. నాకు మా ఆస్తి మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఐ వుడ్ ఇన్హెరిట్ మై ల్యాండ్ ఫ్రమ్ మై పేరెంట్స్. అంటే ఇప్పుడు కూడా ఉన్నది కదా, ఇన్హెరిట్ నాకు సంపాదించింది. యూజ్ టు కాదు, ఇప్పుడు కూడా నా ఆస్తి వుడ్. ఐ వుడ్ ఇన్హెరిట్ మై ల్యాండ్ ఫ్రమ్ మై పేరెంట్స్. సిక్స్త్ ఎగ్జాంపుల్, the oxen meadows spread between the Bridgewoods and burnt marsh. అప్పుడులో పొలం అక్కడ వరకు విస్తరించి ఉండేది. బ్రిడ్జ్వుడ్స్ అండ్ బర్nt మార్ష్ పొలాల వరకు విస్తరించి ఉండేది అప్పుల్లో. ద ఆక్సన్ మీడోస్ యూజ్ టు స్ప్రెడ్ బిట్వీన్ ద బ్రిడ్జ్వుడ్స్ అండ్ బర్nt మార్ష్. అప్పటి వరకు ఉండేది, అక్కడ వరకు ఉండేది యూజ్డ్ టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెవెంత్ ఎగ్జాంపుల్, ద ప్లేగ్ ఆఫ్ లోకటస్ లెఫ్ట్ లెస్ డ్యామేజ్ దాన్ దిస్. ఆ కీటకాలు దాడే నయమేమో, ఈ మంచు అయితే మొత్తం నాశనం చేసింది అని చెప్తున్నారు. అదే నయమేమో అన్నాడు కదా. లెఫ్ట్ అనేది V1 అవ్వాలి. వుడ్ లీవ్. A plague of locusts would leave less damages than this. Thank you.